అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. రొమాంటిక్ స్టోరీ 5వ భాగము. హరి పద్మని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, పద్మ కొన్ని బట్టలు నీవి రాజు రూమ్లో పెట్టుకో, ఇలాగా గుంజీలు తీయడం ఎందుకు అంటాడు. లేదు మామ, వద్దు, ఇవి ఇక్కడే ఉండనివి, నేను చూసుకుంటాలే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వస్తుంది. హరి పద్మని చూసి, వాడికి శారీ అంటే అంత ఇష్టం ఉందో లేదో, నైటీ వేసుకొని వెళ్ళు అంటాడు. అంతే మామ, నేనిప్పుడు కూడా చిన్నమామ దగ్గరికి వెళ్ళాలా అని అడుగుతుంది. హరి వచ్చి పద్మని హగ్ చేసుకొని, కొన్నాళ్ళు నువ్వు వాడితోనే ఉండు, నైట్ పూటనేగా వాడితో గడపడానికి టైం దొరికేది అంటాడు. అది కాదు మామ, మరీ రోజు నేను అలా ఏం వెళ్ళను అంటే, పోని నేను వెళ్ళి వాడిని పంపనా అంటాడు. వద్దు, ఇది మన గది, ఇక్కడ రాజు మామతో అలా వద్దు ప్లీజ్ అంటూ నైటీ తీసుకొని నేను వెళ్తాను అని వెళ్తుంది. రాజు రూమ్లో ఫ్రెష్ అయ్యి కట్ బనీన్ లుంగి కట్టుకున్నాడు. పద్మ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వెనుకకు తిరిగి రాజును చూసి చిన్న నవ్వు నవ్వుతుంది. వెళ్ళి నైటీ కబోర్డ్లో పెడుతూ ఉంటే రాజు వెనుక నుంచి హగ్ చేసుకొని, థ్యాంక్స్ నే బుజ్జి, రావేమో అనుకున్నా అంటాడు. అలా ఎందుకు అనుకున్నావు అని అడుగుతుంది పద్మ. ఏంలే, ఈరోజు అన్న త్వరగా ఇంటికి వచ్చేశాడుగా, అందుకే నువ్వు రావేమో అనుకున్నా అంటాడు. అప్పుడు పద్మ, ఈరోజు మామనే కాదు పెద్ద మామ కూడా ఎర్లీగా వచ్చేశారు, మామ ఇద్దరు కూడా ఉంటుంది. అవునా, సరే అయితే అని వెనుక నుంచి ముద్దు పెట్టుకుంటూ, చాలా బాగుంది ఈ చీర నీకు అని అంటాడు. అవునా, నీకు నేను చీర కట్టుకొని ఉంటే ఇష్టమేనా అని అడుగుతుంది. అప్పుడు రాజు, అవును, నువ్వు ఈ టైంలో చీర కట్టుకోకపోతేనే బాగుంటావు అని అనగానే, అబ్బా, నేను అడుగుతుంది ఇప్పుడు నా మీద చీర ఉండాలా లేదా అని కాదు, ఇందాక మామ నీకు చీరలు అంతగా నచ్చవు, నైటీ వేసుకొని వెళ్ళు అని చెప్పాడు అని అనగానే రాజు ఒక్క క్షణం పద్మ వైపు చూసి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. పద్మ, ఏమైంది చిన్నమామ అని అడుగుతుంది. నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అని అంటాడు రాజు. అడుగు చిన్నమామ అని పద్మ అంటే, నిన్న మన మధ్య జరిగిన విషయం అంతా నువ్వు అన్నతో చెప్పావా, మాట్లాడావా అని అడిగాడు. పద్మకి రాజు ఏం అడుగుతున్నది అర్థమైంది. చిన్నమామ, మన మధ్య జరిగే విషయం ఏమి నేను ఎవరితోనూ మాట్లాడను, ముఖ్యంగా మామతో అస్సలు మాట్లాడను, ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం చిన్నమామ, అలా ఎలా చెప్తా, అయినా మామ ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతాడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాజు, లేదు, నువ్వు నాతో ఈ రిలేషన్లోకి వచ్చిన నువ్వు అన్న ఎంత ప్రేమగా ఉంటారో నాకు తెలుసు, ఇక మన మధ్య ఇది అంతా మన ఫ్యామిలీ కోసం నువ్వు ఒప్పుకున్నావని నాకు బాగా తెలుసు బుజ్జి అంటాడు. చిన్నమామ, అది కాదు అంటే నేనేమీ అనుకోవట్లేదు అని అంటాడు. అంతలో రాజు వాళ్ళ రూమ్ డోరు ఎవరో కొడుతూ ఉంటారు. ఎవరు అని ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని రాజు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా పద్మ గోడకి ఆనుకొని ఎవరు అన్నట్లు చూస్తుంది. రాజు డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా ఉన్న రాధను చూసి షాక్ అయ్యి, వదిన, నువ్వేంటి ఈ టైంలో అని అంటాడు. నాకు ఆకలిగా ఉంది, కిచెన్లో ఫుడ్ ఏమీ లేదు, పద్మని ఏమైనా ఉన్నాయేమో అడుగుదామని వచ్చా అంది. విజయ్ రాధ వెనుక నుంచి, నీకు ఫుడ్ కావాలి అంటే వండుకొని తిను, కానీ ఈ టైంలో పక్క రూమ్ డోరు కొట్టకు అని అరుస్తాడు. రాజు ఇంకేమీ ఆలోచించకుండా రాధ ముఖం మీద డోరు వేసి వెళ్ళిపోతాడు. పద్మ, అయ్యో చిన్నమామ, అలా వేశావు, తను ఏమనుకుంటుందో అని అంటుంది. అప్పుడు రాజు గడియారం వంక చూపించి, ఇప్పుడు టైము 11:30 అయింది నైటు, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆవిడకి ఫుడ్ వండవలసిన పని లేదు, వెళ్ళి పడుకో అని కోపంగా అంటాడు. పద్మ, లేదు మామ, తనకి ఆకలి వేయకపోతే నన్ను అడగదు, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, చూసి వస్తా అని బయటకు వెళ్తుంది. రాజు ఇంకా రూమ్లో పడుకున్నాడు. బయటికి వచ్చిన పద్మ, ఫ్రిడ్జ్లో కర్రీస్ ఉన్నాయి, రైస్ లేదు అక్క అని అంటే, నాకు ఫుడ్ వండడం కూడా మర్చిపోయావా అని అంటూ అరుస్తుంది. ఆ అరుపులకి రూమ్లో ఉన్న హరి రూమ్ నుంచి బయటికి వచ్చాడు. లేదక్క, అందరికీ నైటు చపాతీ చేశా, పిండి ఉంది, కాలుస్తా ఇప్పుడే అని కిచెన్లోకి వెళ్తుంది. విజయ్ రాధను చూసి, నీకు బుద్ధి లేదా, ఫుడ్ లేకపోతే వండుకొని తిను అంటాడు. హరి వచ్చి ఏమైంది అనగానే, ఏం లేదు హరి, ఆకలిగా ఉంది అని నీ వైఫ్ని ఫుడ్ అడిగా, మీ అన్నయ్య నన్ను తిడుతున్నాడు అంటుంది రాధ. వెంటనే హరి పద్మని గట్టిగా అరుస్తాడు. వెంటనే పద్మ, ఏంటి మామ అంటూ కిచెన్ నుండి బయటికి వస్తుంది. నువ్వు మన రూమ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు.
పద్మ అది అంటే చెప్పు అని గట్టిగా అరిచాడు. చిన్నమామ రూమ్ అంటుంది. మరి ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. అది రాధ అక్కకి ఆకలిగా ఉంది అంటే వెంటనే చెంప మీద ఒకటి పీకి నీకు నేను చెప్పిన పని మాత్రం చెయ్యి, వేరే పనులు అక్కర్లేదు, నిన్ను రాజు రూమ్కి పంపించింది మార్నింగ్ తిరిగి మన రూమ్కి రావాలి, మధ్యలో కిచెన్ హాలు గార్డెన్ అంటూ తిరిగావో బాగోదు ఇక నుంచి అని అరుస్తాడు. ఒక్క దెబ్బకి పద్మరాజు రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది. హరి రాధకు ఒక లుక్ ఇచ్చి తన రూమ్కి వెళ్తాడు. రాధ ఏం జరిగిందో అర్థం కానట్లు చూస్తూ ఉంటే విజయ్ రాధ దగ్గరకు వచ్చి ఇక మీదట అది కావాలి ఇది కావాలి అని ఎవరినైనా అడిగితే నీకు సేమ్ జరుగుతుంది అని చెప్పి విజయ్ తన రూమ్కి వెళ్తాడు. రాధ కిచెన్కి వెళ్ళి రాధ తీసిన ఫుడ్ చూసి మళ్ళీ సైలెంట్గా రూమ్కి వెళ్తుంది. అప్పటికే విజయ్ పడుకుంటాడు. ఇక పద్మ కూడా రూమ్కి వెళ్ళేసరికి రాజు కోపంగా ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు.